ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. యేసు పట్టణాల్లో పల్లెల్లో బోధిస్తూ యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు. ఒకడు, ప్రభు, కొద్దిమంది మాత్రమే రక్షింపబడతారా అని అడిగాడు. ఆయన వాళ్ళతో, దేవుని రాజ్యానికి ఉన్న ద్వారం ఇరుకైనది, ఆ ద్వారం ద్వారా ప్రవేశించడానికి గట్టి ప్రయత్నం చేయండి. అనేకులు ఆ ద్వారం ద్వారా ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ప్రవేశింపలేరు. ఇంటి యజమాని లేచి తలుపులకు తాళం వేస్తాడు. మీరు బయట నిలబడి తలుపు తడుతూ, అయ్యా, మా కోసం తలుపు తెరవండి అని వేడుకుంటారు. కానీ ఆయన మీరెవరో, ఏ ఊరి నుంచి వచ్చారో నాకు తెలియదు అని సమాధానం చెప్తాడు. అప్పుడు మీరు, మీతో కలిసి తిన్నాము, మీరు మా వీధుల్లో బోధించారు అని అంటారు. కానీ ఆయన, మీరెవరో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఇక్కడి నుంచి వెళ్ళండి, మీరెంత దుర్మార్గులు అని అంటాడు. మీరు అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, ఇతర ప్రవక్తలను దేవుని రాజ్యంలో చూస్తారు. మిమ్మల్ని బయట పారవేసినందుకు మీరు దుఃఖిస్తారు, బాధను అనుభవిస్తారు. ప్రజలు ఉత్తర దక్షిణాల నుండి, తూర్పు పడమరల నుండి దేవుని రాజ్యంలో జరుగుతున్న విందుకు వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. ఇప్పుడు చివరి స్థానాల్లో కూర్చున్న వాళ్ళు అక్కడ ముందు స్థానాల్లో కూర్చుంటారు. ఇప్పుడు మొదటి స్థానాల్లో ఉన్న వాళ్ళు అక్కడ చివరి స్థానాల్లో కూర్చుంటారు అని అన్నాడు.